Your immigration form, excuse me. ఓ సారీ విశ్వ, అంకుల్. ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? ఏ రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నావు? నాన్నకి తెలియనక్కర్లేదు. ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో So please switch off your phone. The flight is taking off. ఓకే, Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, टैक्सी साहब, टैक्सी साहब, साहब टैक्सी, टैक्सी साहब, No, no. साहब टैक्सी. No, thanks. सर टैक्सी कहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. Nana, this is India. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. Nana, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి పద. టీ వద్దు. కూర్చో. వెళదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి.
తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు, నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరు, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారు? ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడికి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కనకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా, నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. అన్నని మీరు మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోనే ప్రజల ఆరాధ్య దైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్నా పోలీస్!
చావుకెప్పుడు భయపడిందే లేదు. మీ అమ్మతోనే పోవాల్సిన వాడిని. వాడు అంతం చేయాలనుకున్నది నన్నే కాదు, ఈ ప్రజల జీవితాన్ని. అందుకే పోలీసులకి సరెండర్ కాకుండా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాతో రండి, వెళ్ళిపోదాం. ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేని దారి విశ్వ. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఈరోజు ఒక పీడకలనుకుని మర్చిపో. తిరిగి వెళ్ళిపో. మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారనే నమ్మకంతోనే నాన్న నేను ఇన్నేళ్ళుగా అక్కడ. నేను వెళ్ళాను నాన్న, ఇక్కడే ఉండిపోతాను. ఈ జీవితం నీకొద్దు విశ్వ, నాతోనే పోని. నువ్వు తిరిగి వెళ్ళాలి, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా బ్రతకాలి. మీ నాన్నగా అదే నా కోరిక. అన్నా, ఆ తండ్రి కూతుళ్ళు మనల్ని చూసి భయపడిపోయారు. ఈరోజు రాత్రే బయలుదేరుతున్నారట. ఎంత చెప్పినా వినకుండా హోటల్లో ఉంటామని వెళ్ళిపోయారు. ఏ హోటల్? వద్దన్నా, బయట పరిస్థితి బాలేదు. పోలీసులు అందరూ వస్తేనేగా సమస్య. నేను మాత్రం వెళతాను. అన్నా, ఇది నా కొడుకు జీవితం. నాన్న, మీరా? నేనిక్కడికి అన్నగా రాలేదు, విశ్వకి తండ్రిగా వచ్చాను. టైం అయింది, లోపలికి వెళ్ళు. టాక్సీ వచ్చేస్తుంది, త్వరగా ప్యాక్ చేయి. వెళ్ళండి, నా కొడుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు చూసింది నా జీవితం. దీనికి విశ్వకి సంబంధం లేదు. నా కారణంగా నా కొడుకు జీవితాన్ని. నాన్న, నా కోసం మీరెవరిని వద్దు నాన్న. లేదు విశ్వ, ఇది జరగాలి. సార్, నేను చేసిన తప్పుకి నా కొడుకు జీవితం. We are from Crime Branch. డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? నాన్న, నాన్న, థ్యాంక్ యూ. తాలేలో
తాలేలో తాలేలో తాలేలో తాలేలో. మిస్టర్ విశ్వ, ఎంత ప్రయత్నించినా మా డిపార్ట్మెంట్ అన్నను తన ఏరియాలో అరెస్ట్ చేయలేకపోయింది. అందుకే ఆస్ట్రేలియా నుంచి మిమ్మల్ని రప్పించి అన్నను పట్టుకోవడానికి ప్లాన్ వేశాం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఆపరేషన్ రక్షణలో ఉన్న అన్న హత్య చేయబడ్డం వల్ల ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. అది తీవ్రమైన అల్లర్లకు దారితీసింది. అందువల్ల ముంబైలో ఈ రోజు కర్ఫ్యూ ఉత్తర్వులు విధించబడ్డం వల్ల ప్రజల దినవారీ జీవితం స్తంభించిపోయింది. పోలీసులు ప్లాన్ చేసి అన్నాన్ని చంపించారని చెప్తున్నారు. దాని గురించి ప్లీజ్ 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 వి లెట్ యు నో. ప్లీజ్ గివ్ వే. నో కమెంట్, నో కమెంట్. कम 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 देखा जैसे देख रहे हैं आप लोग कि अन्ना मर्डर प्लान में इस शहर में काफी हल्ला मचा दिया है. काफी నేరారోపణ పత్రాన్ని త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేస్తారని పోలీసు వర్గాలు పోగొట్టారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అన్నని హత్య చేసింది ఎవరు, వాళ్ళ వెనక ఎవరెవరున్నారు, ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. మీరా చిన్న వయసులో ఉన్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో మనం మాత్రమే లేం. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. తప్పు నిలదీయడానికి ఈ సిస్టమ్ పోలీస్ అన్ని. మనమే తప్పు చేస్తే మరెందుకు సార్ లా అండ్ ఆర్డర్ అంతా? నేను మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు నీలాగే అన్నిటినీ నిలదీసేవాణ్ణి, అందరినీ ఎదిరించేవాణ్ణి. ఇక్కడెవరూ మారలేదు. చివరికి మారింది నేనే. నేను మీలా మారిపోలేను సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను మారాల్సే వస్తే నెక్స్ట్ మినిట్ నేను ఈ జాబ్లో ఉండను. आज से मुंबई मेरी. నా 25 ఏళ్ల తపస్సు మా నాన్నగారి కల నెరవేర్చేశారు. రాజకీయ నాయకుల్ని ఎదురిస్తే ఏమవుతుందో ఇక అన్నాలాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భీమా, ఇక మీదట ఇక్కడ అంతా నీదే. ఏం కావాలి? ఖాళీ చేసి పెట్టుకోండి. ఎందుకు? ఇది భీమా రాజ్యం. ఎవరు రాజ్యమైనా కుదరదు. వద్దు. సిటీలో అన్ని వాడి కంట్రోల్కే తెచ్చేసుకున్నాడు. భీమాని ఎదిరించి ఇక్కడ మేము బతకడం అసాధ్యం. అన్నం ఉన్నంత వరకు భయం లేకుండా ఉన్నాం. ఇక మీదట మాకు నేనున్నాను. బాబు, నువ్వు కొత్త. భీమా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు అన్ననే అంతం చేసినవాడు. మనమెంత? మీరున్నారని వాడితో పగబెట్టుకుంటే ఏంటే మాట్లాడుతున్నామన్నారు?
నేనున్నానని చెప్తున్నాడుగా. పెద్ద చెప్పొచ్చారు. ఈరోజు భయపడితే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. బాబు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మనవాడు వెళ్ళిపోనివ్వు. నువ్విందులోకి అడుగు పెట్టకు. ఇది విధి. జరగాల్సింది జరిగే తీరుతుంది. నువ్వు నేను అనుకుంటే దీన్ని మార్చలేం. అనవసరంగా నీ మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకున్నా. నాన్న చావుకి కారణమైన ఒక్కొక్కరిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. నువ్వు చెప్తున్న చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అన్నని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో మాకు తెలుసు. అయ్యా, ఇదిగోండి. నీ ఆస్ట్రేలియా టికెట్. దయచేసి వెళ్ళిపో. మేము నిన్ను పోగొట్టుకోలేం. ఇది నా నిర్ణయం కాదు, అన్న నిర్ణయం. మణి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందా? లేదయ్యా, ఇప్పుడు సిగ్నల్ పడుతుంది, వెళ్ళొచ్చు. నీ చావు మిగతా వాళ్ళకి పాఠం కావాలి. ఇక మీదట ఎవరైనా ఈ ముంబైలో భీమాను ఎదిరించారంటే వాళ్ళ నరికి విశ్వ, నా మాట విను, వెళ్ళిపోదాం. విశ్వ, రవి, నీకేం కాదు, నీకేం కాదు. అబ్బా రహీ, 8 చోట్ల పొడిచారు, కొంచెం క్రిటికలే. లెట్స్ స్ప్రే. నేనున్నానని చెప్తే సరిపోదు. ఇప్పుడు చూడు, నువ్వు అన్న మాట కోసం ఆ కుటుంబం నడి వీధిలో నిలబడుతుందా? మనకు తెలీదా చెప్పు ఏం చేయాలని? ఇప్పుడు మనం ఓపికగా ఉన్నామంటే భయంతో కాదు, ఎదురు చూస్తున్నాం. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు ఇక్కడుంటే నీకే ప్రాబ్లం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం. మన వల్ల 10 మంది బాగుపడాలి, నాశనం అయిపోకూడదు. వెళ్ళిపో. వాడు తిరిగి వెళ్ళిపోయేలా లేడు. చిన్న పిల్లాడు అనుకున్నావు. చిన్న పిల్లాడు కాదు, అన్న వారసుడు. అయితే రేపు మాహిమేరియా డెమాలిషన్లో ప్రాబ్లం వస్తుందా? రాదు. వాడు ఉంటేనే.
ఒకసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. మీరందరూ ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో మీ ఇల్లు కొట్లు అన్ని గాలి చేసి వెళ్ళిపోవాలి. సంజా చలో.